అందరికీ నమస్తే. నేను మీ పావని గౌడు. కేసీఆర్ ఇచ్చే బిచ్చం 10,000 కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 15,000 ఇస్తాము. రైతు బంధు కాదు, రైతు భరోసా ఇస్తాము. 2 పంటలకు కాదు 3 పంటలకు ఇస్తామని చెప్పిండు. మరి 3 పంటలకు కాదు కదా, ఒక్క పంటకు కూడా గతి లేదు. ఫిబ్రవరి నెలాఖరులోగానే రైతు భరోసా పైసలు వేస్తామని చెప్పిండు. ఫిబ్రవరి వేయింది, మార్చి వేయింది, ఏప్రిల్ వేయింది, మే వేయింది, జూన్ వేయింది, జూలై వేయింది, ఆగస్టు వేయింది, సెప్టెంబర్ వచ్చింది. ఇప్పటి వరకు కూడా రైతు భరోసా పైసలు పత్తాలేవు, రైతు బంధు పైసలు అత్తాలేవు. కేసీఆర్ గారు అంటాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గనక రైతు బంధు బంద్ అవుతుంది అని చెప్తాండు. మేమేమన్నా దిమాక్ లేనోళ్ళమా, దేడ్ దిమాక్ గాలమా రైతు బంధు పైసలు బంద్ చేయడానికి అని అంటున్నాడు. మరి దిమాక్ లేనోడా, దేడ్ దిమాక్ గాడా, అసలు ముచ్చట్లకే పరిమితమైనయా ఈయన మాటలన్నేసి ఒకసారి రైతుల దగ్గరికి పోయి రైతు బంధు పైసలు, రైతు భరోసా పైసల రూపకంగా మరి ఎక్కువ ఇచ్చిండా లేదా, మరి వచ్చినాయా రాలేదా అని తెలుసుకుందాం. రైతుల దగ్గరికి వచ్చిన, రైతుల పంట పొలాల దగ్గరికి వచ్చిన, రైతు అమ్మతోటి ముచ్చట పెడదామని వచ్చిన, రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. పడతలేవు ఇంకా 15,000 అయితే వల్లే కదా. ఎప్పుడు పడాలి మీకు రైతు బంధు పైసలు? జూన్కు. ఇప్పుడు సెప్టెంబర్ అయిపోయింది. పుట్టకొచ్చిందా మరి? మరి పడ్డాయా 15,000? వల్లే కదా. అవో అమ్మ చెప్తాంది రైతు బంధు రాలేదు, రైతు భరోసా దిక్కులేదు, ఏది రాలేదంట. ఇంటికి మహిళలకు 25,000 ఇస్తున్నాడు. అవి లేవు. పెళ్లిలు అయితే ఏమి ఇస్తా అన్నాడు? పెళ్ళిళ్ళు అయితే తులం బంగారం. తులం బంగారం కోసం వేసిరు కదా మీరు అందరు ఓట్లు. తులం బంగారం కోసం ఓట్లు వేసినాం కానీ ఆ తులం బంగారం కూడా లేదని చెప్తాంది. ఫ్రీ బస్సుల వల్ల మనకి ఏమైనా ఉపయోగం అవుతుందా? అది నౌకరగాళ్ళకి అప్పుడు మంచిగా ఉండేది. ఉన్నప్పుడే మంచిగా ఈ రైతు బంధు పడ్డది. అన్న నమస్తే. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? రైతు బంధు వచ్చిందా రాలేదు? మీకు పడ్డా రైతు బంధు?